నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఆంజనేయ స్వామి జెండాకు ముస్తాబవుతున్న గూడూరు. ఈ నెల 21వ తేదీన వైభవంగా జరగనున్న జెండా పండుగ. ఇప్పటికే విద్యుత్ దీప కాంతుల్లో పలు వీధులు, ఏర్పాట్లలో నిమగ్నమైన నిర్వాహకులు. డంపింగ్ యార్డు వద్ద రహదారి పక్కన చెత్త దిబ్బలు తొలగింపు. ఇటీవల శివాబీ న్యూస్ లో కథనం ప్రసారం కావడంతో స్పందించిన అధికారులు, కృతజ్ఞతలు తెలిపిన దుకాణదారులు, స్థానికులు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తాం. గూడూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఏబీవీపీ సైద్ధాంతిక శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడిన ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరు సొసైటీలో కొలువైయున్న శ్రీ నారాయణమ్మ, సైదాపురంలో వెలసియున్న శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. జెండా పండుగకు గూడూరు ముస్తాబవుతుంది. దసరా ఉత్సవాలకు ముందు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జెండా ఉత్సవానికి మైసూర్ తర్వాత గూడూరు పెట్టింది పేరు. పోటాపోటీగా ఆంజనేయ స్వామి జెండాలు ఊరేగించేందుకు నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పురవీధుల్లో విద్యుత్ దీపాలు కాంతులీనుతున్నాయి. సమైక్యతకు చిహ్నంగా, భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా సంబరంగా జరుపుకునే పండుగ దసరా. దసరాకు ముందు నిర్వహించే ఈ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం మైసూరులో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ తర్వాతి స్థానం గూడూరుకే దక్కుతుంది. గూడూరు పట్టణంలో 132 రూపాయలతో ప్రారంభమైన ఈ జెండా ఉత్సవాలకు నేడు లక్షలాది రూపాయలు ఖర్చవుతోంది. ఒక్కో ప్రాంతాన్ని బట్టి 5 లక్షల నుండి 30 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. గూడూరు పట్టణంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం జెండా పండుగ కనుల పండుగగా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా పట్టణంలో 50 వరకు ఆంజనేయ స్వామి జెండాలు ఊరేగనున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భారీ కటౌట్లు, వీధి పొడవునా విద్యుత్ దీపాలు ఏర్పాటయ్యాయి. కళాకారులు స్వామివారి జెండాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. గూడూరు ఏర్పడిన తొలినాళ్లలో వ్యాధులు ప్రబలడం, పంటలు పండకపోవడంతో ప్రజలు భ్రీతిల్లిపోయారు. ఆంజనేయుడిని పూజిస్తే ఎలాంటి దోషాలు ఉండవని పెద్దలు భావించారు. సుమారు 75 ఏళ్ల కిందట స్థానిక బొడ్డు చౌక వద్ద శక్తిరాయి ఆంజనేయ స్వామి జెండాను ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెబుతున్నారు. 6 గజాల తెల్లని గుడ్డపై సంజీవని పర్వతం తీసుకుని భూమిపై దిగుతున్న భంగిమలో ఆంజనేయ స్వామి చిత్రాన్ని బొగ్గుతో రూపొందించి విజయదశమి ముందు వచ్చే అమావాస్య నాడు అసుర సంధ్య వేళ కాగడాల వెలుగుల్లో 8 అడుగుల వెదురు కర్రకు గుడ్డపై జెండాను అమర్చి తప్పెట్ల హోరు నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. బొడ్డు చౌక వద్ద ప్రతిష్ఠించారు. క్రమేణా వ్యాధులు తగ్గుముఖం పట్టడంతో ఏటా జెండా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పట్టణం విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జెండాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఉత్సవాలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి బంధువులు, మిత్రులు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ స్థానికులు లక్షలాది మంది గూడూరుకు చేరుకుని జెండా పండుగ జరుపుకుంటారు. స్వామివారి జెండాను ట్రాక్టర్లపై అందంగా అలంకరించి ఊరేగిస్తారు. ఊరేగింపుకు ముందు తెనాలి బ్యాండు, బేతాళ నృత్యాలు, విద్యుత్ దీప అలంకరణ, తప్పెట్లు, తాళాలు, పెద్ద ఎత్తున బాణాసంచా పేలుళ్లు, కోలాట నృత్యాలు, పార్వతీ మహిషాసుర యుద్ధ ప్రదర్శనలు, యువకుల చిందుల నడుమ పట్టణమంతా సందడిగా మారుతుంది. वज्र और ध्वजा विराजे, कांधे मूंज
शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर ఈ జెండా ఉత్సవం పోలీసులకు సవాలుగా మారుతుంది. జెండా ఉత్సవాల్లో వివాదాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఆంజనేయ స్వామి జెండా వద్ద గట్టి బందోబస్తు ఉంటుంది. దసరా వస్తుందంటే గూడూరులో ఒక సంబరం చేసుకునేటువంటి రోజు. ఎందుకంటే విజయదశమికి ముందు వచ్చే అమావాస్య రోజున గూడూరులో శ్రీ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవ కార్యక్రమం జరపడం అనేది గత 70 సంవత్సరాలుగా వస్తుంది. 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ శ్రీ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం ప్రతి వీధిలో, ప్రతి వాడలో, ప్రతి దగ్గర కూడా సుమారు 100కు పైగా శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు గూడూరులో ప్రారంభమవుతాయి. 21వ తారీఖు ఆదివారం సాయంత్రం అమావాస్య కూడా రావడం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఈ జెండా ఉత్సవానికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. దేశంలో మైసూరులో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. మైసూరు తర్వాత మరెక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం జరగదు. మరీ ప్రత్యేకంగా విజయదశమికి ముందు వచ్చేటువంటి అమావాస్య రోజున ఈ జెండా పండుగ నిర్వహించడం అనేది, అది కూడా శ్రీ ఆంజనేయ స్వామిని ఊరేగించడం అనేది గూడూరుకే ప్రత్యేకం. ఎందుకంటే సుమారు 70 సంవత్సరాల క్రితం ఎక్కడో ఏదో కార్యక్రమాలు జరిగేటువంటి, కొంతమంది చనిపోవడం, అలాంటి పరిస్థితుల్లో ఈ జెండా ప్రారంభించిందని పెద్దలందరూ కూడా చెప్తారు. ఇక్కడ ఈ జెండా మహోత్సవానికి ఈ ఊర్లో పుట్టి పెరిగి వివిధ సిటీస్లో, వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది యువకులు ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి దీంట్లో పాల్గొంటారు. అది ప్రత్యేకత. ముఖ్యంగా గూడూరులో జరిపేటువంటి సుమారు 100కు పైగా జెండా మహోత్సవాల్లో తూర్పు వీధి, కరణాల వీధి, మిట్టపాళెం, కోనేటిమిట్ట, గమళ్లపాళెం, ఇలా ముఖ్యంగా ప్రధానంగా ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఖర్చుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తూర్పు వీధిలో ఈ సంవత్సరం 10 లక్షల రూపాయలతో మొట్టమొదటిసారిగా ఈ గూడూరులోనే మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా ఎక్కడో సిటీస్లో గణేష్ నిమజ్జనాల్లో జరిపేటువంటి లైటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి ప్రత్యేకత ఉన్నారు. ప్రతి ఏరియాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా రకరకాల డ్యాన్సులు, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, అలాగే మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఇవన్నీ కూడా సెట్టింగ్స్, డ్యాన్స్ ప్రోగ్రాములు, బ్యాండ్ మేళాలు, డ్రమ్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. కాకపోతే ఈసారి డీజే సిస్టమ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కొంచెం అందరి యువకులకి ఎంతో బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా మిగిలిన అన్ని రకాల డ్యాన్సులు అన్నీ కూడా అందరిని సంతోషపరుస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 21వ తారీఖు ఆదివారం ప్రారంభమయ్యేటువంటి మసూచి ఇలాంటి వ్యాధులు ఏదైనా సోకినప్పుడు జనాభా భయపడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి ఊరి మేర వరకు తిప్పి ఆయన ప్రతిష్ఠించడం జరిగేది. దానివల్ల ఏ అంటువ్యాధులు కానీ ఏ రామని ప్రజల నమ్మకం. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటిదాకా నిర్విఘ్నంగా జరుపుకుంటున్న కార్యక్రమం ఇది. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి, వచ్చే భక్తుల మీద ఎక్కువగా ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చే కళాకారులు వాళ్ళకి ఏదో రకంగా ఈ ఆంజనేయ స్వామి వాళ్ళకు కూడా ఒక తోడున్నట్టు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక ఆదాయం చేకూరుతుంది. ఈ తెనాలి బ్యాండ్ అంటే, కీలు గుర్రాలంటే, తప్పెట్టి తారాలతో వచ్చే వారికి అదొక ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మా ఆంజనేయ స్వామి, కర్ణాల వీధి ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ పుర వీధుల్లో ఉండే ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటంటే బయట నుంచి విదేశాల నుంచి కూడా ఈ ఆంజనేయ స్వామి చూడడానికి వస్తారు. ఏదైనా పనుండి రావాలంటే ఫలానా మహాలయ అమావాస్య నాడు ఆంజనేయ స్వామి ఉత్సవాన్ని చూడడానికి పోతాం, అన్నీ కలిసి వస్తాయని చెప్పి ఆ రోజు వచ్చేదానికి అందరూ చూసుకుంటారు. ఇంకా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అంటే అది కామన్గానే వస్తారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు మా ఆంజనేయ స్వామి 77 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. 21వ తేదీ మహాలయ అమావాస్య సందర్భంగా 1948 నుంచి జెండా మహోత్సవం స్టార్టింగ్ జరుగుతుంది. ఇది 75 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము.
ఈ తరపున నెక్స్ట్ వచ్చే మహాలయ అమావాస్యకి 77 సంవత్సరాలు జరుగుతుంది. దీనికి కారణంగా పెద్దలు చెప్పినట్టు కొన్ని శారీరక ఇబ్బందుల వల్ల మనం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆయన పూజిస్తే మన ఆరోగ్యాలన్నీ కుదుట పడతాయనేది శాస్త్రం. దాని కారణంగా పెద్దలు చెప్పిన ఆదేశాల మేరకు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఊరేగింపు జరుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి దేదీప్యమానంగా అందరూ భక్తుల యొక్క సహాయ సహకారాలతో జెండా మహోత్సవం చాలా వైభవేతంగా జరుగుతుంది. దీనికి కారణం అందరి యొక్క సహాయ సహకారాలు. చిన్నప్పటి నుంచి 77 సంవత్సరాల్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా వృద్ధిలోకి తీసుకొచ్చిన కారణం చాలామంది వాళ్ళ తదనంతరం ఒక్కో తదనంతరంగా వాళ్ళ శక్తి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోయేదానికి కారణమైంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు సెంటిమెంట్గా బాగలేక ఈ ఆంజనేయ స్వామి పటాన్ని ఆవిష్కరించి వాళ్ళ ఉపయోగించిన వాళ్ళు అందరి ఆంజనేయ స్వామి యొక్క కార్యక్రమంలో. నా పేరు విశ్వప్రసాద్, కరుణానిధి జెండా కమిటీలో చీఫ్ ఆర్గనైజర్. మా వీధిలో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం 1945లో 8లో మొదలైంది. దీనికంటే ముందు 46-47 సంవత్సరంలో మన గాంధీ బొమ్మ దగ్గర కలుషం పెడతారు. దాన్ని బజార్ కలుషం అంటారు, కానీ అది గ్రామ కలుషం. అది గ్రామ కలుషం దగ్గర మొట్టమొదటి కర్ర జెండా స్థాపించడం జరిగింది. తర్వాత మరుసటి సంవత్సరం కరుణాల వీధిలో స్థాపించడం జరిగింది. అప్పుడే ధర్మనాథ స్వామి దేవస్థానం వారు కూడా అప్పుడే స్థాపించడం జరిగింది. తర్వాత కొన్ని వందల జెండాలు తీసుకొచ్చాయి. ఎందుకని చెప్పండి. ఈ జెండా ఒక విశిష్టత ఏంటంటే, మామూలుగా జెండా అనేది ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఉండదు. మామూలుగా శరన్నవరాత్రులు దేశమంతా జరుగుతాయి, కానీ ఈ మహాలయ అమావాస్యలో జెండా అనేది గూడూరులో మాత్రమే జరుగుతుంది. మన స్టేట్లో మరొక ఊరు ఉంది, ప్రొద్దుటూరులో పెడతారు, కానీ చాలా లిమిటెడ్ జెండాస్ చేస్తారు. దీని విశిష్టత ఏంటంటే, అంటే పెద్దవాళ్ళు చెప్పిన కథనాలు కొన్ని ఉన్నాయి, రెండు మూడు కథనాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే, అప్పుడు కాస్త మన ప్రజలు కొంచెం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటాయి. అప్పుడు వైద్యపరంగా అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఆ నాటు మందులు వాటితో వైద్యాలు చేసుకుంటారు. కొన్ని అకాల మరణాలు జరుగుతుంటే కొంతమంది సాధువులు తీర్థయాత్రలు నిమిత్తం నడిచిపోతూ గూడూరు మీదుగా ఇక్కడ ఆగినప్పుడు దేవస్థానంలో గ్రామంలో ఉన్నవాళ్ళు స్వామి ఇలా ఉంటుంది, గ్రామంలో ఏం చేయాలని అడిగినప్పుడు మహాలయ అమావాస్య వస్తుంది, ఆ శరన్నవరాత్రులు ముందు రోజు వస్తుంది. ఆ రోజు గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వద్ద రహదారి పక్కగా ఉన్న చెత్తా చెదారాలను పురపాలక అధికారులు తొలగించారు. ఇటీవల శివాబి న్యూస్ లో కథనం ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. పరిశుభ్రత ఏర్పడడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని చల్లకాలు ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో చెత్త చెదారాలు వేయక రోడ్డు పక్కనే పురపాలక సిబ్బంది వేస్తుండటంతో ఆ ప్రాంత దుకాణదారులు తరచూ అవస్థలు పడుతున్నారు. రోడ్డు పక్కనే చెత్త పోస్తుండటంతో దోమలు ఈగలు దుకాణాల్లోకి వస్తుండటంతో వ్యాపారాలు జరక్క ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో భాగంగా శివాబీ న్యూస్ లో దుకాణదారులు పడుతున్న ఇబ్బందులను కథనం రూపంలో ప్రసారం చేయడంతో పురపాలక కమిషనర్ స్పందించారు. రోడ్డు పక్కగా ఉన్న చెత్త దిబ్బలు తొలగించారు. ఇదే విషయమై పలువురు శివాబీ న్యూస్ తో మాట్లాడుతూ శివాబీ న్యూస్ లో ప్రసారం కావడంతో అధికారులు స్పందించారన్నారు. రోడ్డు పక్కన శుభ్రం చేయడంతో చాలా వరకు ఇబ్బందులు తొలగాయని వారు మాట్లాడారు. నా పేరు సుధీరు. రీసెంట్ గానే మేము ఇక్కడ ఈగలతో బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి శివాబీ ఛానల్ వారు చెప్తే వాళ్ళు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఛానల్ ద్వారా కమిషనర్ గారు వెంటనే స్పందించి మాకు ఇక్కడున్న సమస్య క్లియర్ చేశారండి. సమస్య ఏంటంటే డంపింగ్ యార్డ్లో చెత్త వేయకుండా మొత్తం తీసుకొచ్చి మా షాప్ పక్కనే తోస్తూ వచ్చారు. ఇక్కడ తాళంగూడి ఏరియాలో మా షాప్ అండి, ఇది ఎస్ఆర్ పెట్రోల్ బంక్ పక్కనే. ఆ చెత్త అంతా ఇక్కడ వేసినందువల్ల ఈగలు ఎక్కువైపోయి ఇక్కడ ఇది కార్ వాష్, ఇది చాలా ఇబ్బందిగా ఉండి 4-5 రోజులు షాపు కూడా మూసేయడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని శివాబీ వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగిందని న్యూస్ ద్వారా. ఆయన వెంటనే స్పందించి మాకు ఆ సమస్య క్లియర్ చేసేసి అక్కడ నీట్గా చేస్తున్నారండి. కమిషనర్ గారు చాలా కృతజ్ఞతలు సార్, మాకున్న సమస్యని మీరు వెంటనే క్లియర్ చేశారు. అది కూడా కాక ఇంకా నెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి వేయకుండా కూడా చర్యలు తీసుకోండి సార్. మీరు ఒక లోడ్ ఇక్కడ వేసినందువల్ల ఈ మామూలు మున్సిపాలిటీ ట్రాక్టర్ బయట వాళ్ళంతా తీసుకొచ్చి చెత్త వేస్తూ వచ్చారు. ఇప్పుడు దాకా మీరు చాలా నీట్గా చేశారండి, మీకు నా కృతజ్ఞత. గ్రానైట్ ప్రభాకర్ అంటారు, ప్రభాకర్ అండి నా పేరు, పిఆర్ గ్రానైట్స్ మాది. మేము ఇక్కడ ఈగలతో చాలా సతమతం అవుతున్నాము. మేము శివాబీ ఛానల్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగానే సుభన్ భాయ్ వచ్చి దాన్ని వీడియో తీసి కమిషనర్ గారికి చెప్పడం, కమిషనర్ గారు పాపం ఇమీడియట్గా దాన్ని తీసేసి రోడ్డు కూడా వేసాడండి. ఇంకా
రోడ్డు కూడా బాగా నీట్గా వేశారు. ఇంకా ఎవరైనా అదే దారిని వెళ్ళొచ్చు. మీరు చూడొచ్చు భయ్, ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు ఎట్టున్న ఈగలు, ఇప్పుడు ఒక ఈగ కూడా లేదు. ఈగల బెడద దక్కింది సార్ మాకు. మీకు చాలా రుణపడి ఉంటాం సార్. అలాగే ఇప్పుడు ఇంకా ముందు సార్ మీరు ప్రైవేట్ వాళ్ళు, మన వాళ్ళు ఎవరన్నా ఒక్క ట్రక్ దోశారంటే సార్ ఆ రూట్లో ప్రైవేట్ వాళ్ళు 4 ట్రక్కులు దోయేస్తున్నారు సార్. దాని ఒక్క రవ్వ మీరు కానీ కంట్రోల్ చేయగలిస్తే మనకి సమస్య ఉండదు సార్. ఒక్క ట్రక్ దోసినమ్మంటే దాని ఎమ్మట 10 మంది దోసేస్తున్నారు. ఎక్కువైపోతుంది సార్ అది. మళ్ళీ పాపం మీరు, నేను ముందు కూడా చెప్పాను సార్, మీరు 2 సార్లు వచ్చి తీపిచ్చున్నారు. ఇప్పుడు కూడా మా మీద దయ ఉంచి ఇమీడియట్గా చేసినందుకు చాలా. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఆ సంఘం ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వనజాకృష్ణ కళ్యాణ మండపంలో సైద్ధాంతిక శిక్షణా తరగతులు ఘనంగా మొదలయ్యాయి. స్థానిక సొసైటీ ప్రాంతంలో ఉన్న వనజాకృష్ణ కళ్యాణ మండపంలో ఏబీవీపీ సైద్ధాంతిక శిక్షణ తరగతులు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ, ఏబీవీపీ విద్యార్థుల సమస్యలు మాత్రమే కాకుండా వారిలో దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. వివేకానందుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఏబీవీపీ పనిచేస్తుందన్నారు. భరతమాతను విశ్వగురువు చేయాలనే ప్రయత్నం విద్యార్థులు జాతీయవాదులుగా మారితేనే సాధ్యమవుతుందని ఆయన వివరించారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను విధించిన తర్వాత ఏబీవీపీ ఫైట్ చేసింది. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈ దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఈ దేశంలో ఒకటే ప్రధానమంత్రి ఉండాలి, ఈ దేశంలో ఒకటే ప్రజాస్వామ్యం ఉండాలి. అందుకని ఏబీవీపీ చెప్తా ఉంటుంది, ఏక్ దేశమే దో విధాన్, ఏక్ దేశమే దో సంవిధాన్, ఏక్ దేశమే దో పతాక్ నహీ చలేగా ఏబీవీపీ ఫైట్ చేసిన కారణంగా ఈరోజు 370 ఆర్టికల్ను రద్దు చేసుకోగలిగాం. ఇది ఎవరు పొలిటికల్ లీడర్స్ ఫైట్ చేయలేదు, ఇది ఎవరు రిక్షా యూనియన్స్ ఫైట్ చేయలేదు. కేవలం రోజు కాలేజీకి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఫైట్ చేశారు. రాత్రులు ఏబీవీపీ కార్యకర్తలు మబ్బులు పెట్టుకొని మీరు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో చూడండి, ఏబీవీపీ అని గోడల మీద రాస్తుంటారు. రాత్రుల్లో పూట డిగ్రీ చదివే స్టూడెంట్స్, పీజీ చదివే స్టూడెంట్స్, పిహెచ్డీ చదివే స్టూడెంట్స్ రాత్రులు బకెట్లో పట్టుకొని రంగులు తీసుకొని. ఈ శిక్షణ తరగతులకు చిత్తూరు, తిరుపతి జిల్లాల నుండి ముఖ్యమైన విద్యార్థి పరిషత్ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమశేఖర్, విభాగ్ సంఘటన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారి సశక్త్ పరివాన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని సామాజిక కేంద్రం గైనకాలజిస్ట్ డాక్టర్ మమత తెలిపారు. రాపూర్లోని ప్రభుత్వ సామాజిక కేంద్రంలో నిర్వహించిన స్వస్థ నారి సశక్త్ పరివాన్ కార్యక్రమంలో మహిళలు, గర్భవతులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సేవలు అందించారు. అలాగే రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మమత, హరీష్, శ్రావణి, నజ్మా, ప్రసాద్, మాధవి, చక్రవర్తి, హరిలత, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి స్పెషాలిటీ డాక్టర్స్ కావచ్చు, మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబాలు కూడా శక్తివంతంగా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క మహిళ తన యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము అన్ని రకాల పరీక్షలు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ, ఎముకల డాక్టర్ కానివ్వచ్చు, పండు సమస్యలకు కానివ్వచ్చు, చెవి, ముక్కు, నోరుకు సంబంధించి కానివ్వచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని మరింతగా శక్తివంతంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ యొక్క ఇళ్ల నుంచి కదిలి ఇక్కడికి వచ్చి ప్రతి పరీక్షలు చేయించుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, ఆప్థమాలజీకి సంబంధించి, అదేవిధంగా దంత వైద్యులు, గర్భిణీ నిపుణులు మన డాక్టర్ మమతా మేడం గారు, అదేవిధంగా ఎన్సిడి స్క్రీనింగ్ కి జనరల్ డాక్టర్స్ అందరూ కూడా రావడం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో రిలయన్స్ కంపెనీకి 2007లో
ఎకరా 7,50,000 వంతున 2,700 ఎకరాలు కట్టబెట్టారని, 18 ఏళ్లు దాడుతున్నా ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఇందుకు మంత్రి టీజీ భరత్ స్పందిస్తూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లా 2007లో రిలయన్స్కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద 4,000 మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనక్కిపోయినాడు. 7,000 acres తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ 7,75,000. ఇప్పటికి 18 years అయిపోయింది. ఎందుకు ఖాళీగా? నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది, 2,500 కోట్లు అన్నది. ఆయన చేయగలడా లేదా? 18 సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు. అది వెట్లాండ్, అది కెనాల్లో ఇది ఉంది, సప్లై, వాటర్ సప్లై ఉంది, అది అట్లుంది. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీజెడ్ ఇఫ్కో 2,600, ఇది 2,700. కృష్ణపట్నం 6,000 ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ 1 lakh, రైతులకి 4 లక్షలు, గవర్నమెంట్ ల్యాండ్కి 1,00,000. 8,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మ్యాన్పూర్ ఎస్సీజెడ్, అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేమున్నాయి చెప్పండి. అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు 20 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని, అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి, తిరిగి రెజ్యూమ్ చేయండి, న్యాయం చేయండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ, అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రిలయన్స్ది సభ్యులు అడిగారు, రిలయన్స్ది నెల్లూరులోది, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు, వేరియస్ ఇష్యూస్ జరిగింది, వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి. బట్ ఇండస్ట్రియల్ పార్క్, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి, ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓట్లు చోరీ చేస్తున్నారని, కర్ణాటకలో ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లు తొలగించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనిపై 18 సార్లు ఎన్నికల సంఘం సిఐడికి చెప్పినా ఎలాంటి స్పందన లేదన్నారు. ఇంకా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటనలో 7 మంది మృత్యువాత చెందడం జరిగింది. వారిని మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్ళి పరామర్శించి ఓదార్చడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ కేవలం ఇది ప్రభుత్వ హత్యలు కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, రవాణా శాఖ కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏదైతే ట్రిప్పరు ఢీ కొట్టడంతో చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడం అనేది దారుణం. కనీసం 30 లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు. అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వాళ్ళకి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇకపోతే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది, గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనం. గూడూరు పట్టణంలోని సాయిరాం చాటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. రుద్రరాజు సుధీర్ తన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కమలమ్మ, భవానీ, ధరణి సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు పేయల రమణయ్య, చవల సురేంద్రబాబు, కుసుకుర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తారీఖు శుక్రవారం సెప్టెంబర్ తారీఖున కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో అన్నదాన ఏర్పాటు చేసినటువంటి దాత రుద్రరాజు సుధీర్ గారు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అమ్మ కమలమ్మ,
భార్య భవానీ, కుమార్తె ధరణి వీరు ఈ వృద్ధాశ్రమంలో అన్నదానాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు, పేదలకు సాయం చేయటాలు చేసినందువల్ల మనం బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు. దానికి దాతగా రుద్రరాజు సుధీర్ గారు పుట్టినరోజు సందర్భంగా వారు కుటుంబ సభ్యులు, అమ్మ కమలమ్మ గారు, భార్య భవానీ, కూతురు ధరణి వారు, కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అట్లాగే ఈ వృద్ధాశ్రమానికి వీళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం అంటే చిన్నది కాదు. సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమం నందు ఉండే వృద్ధులకు, దివ్యాంగులకు రుచికరమైన భోజనం అందించబడుతుంది. వ్యవహరించిన వారి కుమారుడు సురేంద్ర వారు సుధీర్ గారు జన్మ సందర్భంగా ఈరోజు మంచి రుచికరమైన భోజనం చేయండి. వారికి మా అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నాం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని రాకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాకాల పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, కందాటి శ్రీనివాసులు వ్యవహరించారు. ఓం హేరంభాయ నమః, ఓం సర్పకర్ణాయ నమః, ఓం సులకంఠ సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. ఓం శ్రీ మహాగణపతే నమః. ఇప్పుడు స్వామి వారి యొక్క నామాలు చెప్తాను. ప్రతి నామం పూజం సమర్పయామి. శ్రీ వాగ్మీయం కోరికలన్నీ సదా నెరవేరాలి. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
ఓం శ్రీగుండాయ నమః ఓం మహారాజ్ గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,511 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 84,088 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,12,500 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 136 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంజనేయ స్వామి జెండాకు ముస్తాబవుతున్న గూడూరు. ఈ నెల 21వ తేదీన వైభవంగా జరగనున్న జెండా పండుగ. ఇప్పటికే విద్యుత్ దీప కాంతుల్లో పలు వీధులు, ఏర్పాట్లలో నిమగ్నమైన నిర్వాహకులు. డంపింగ్ యార్డు వద్ద రహదారి పక్కన చెత్త దిబ్బలు తొలగింపు. ఇటీవల శివాబీ న్యూస్ లో కథనం ప్రసారం కావడంతో స్పందించిన అధికారులు. కృతజ్ఞతలు తెలిపిన దుకాణదారులు, స్థానికులు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తాం. గూడూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఏబీవీపీ సైద్ధాంతిక శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడిన ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరు సొసైటీలో కొలువైయున్న శ్రీ నారాయణమ్మ, సైదాపురంలో వెలసియున్న శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.